Wow, nice. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే మేడ్ ఇన్ కొరియా మూవీని చూశాను. యాక్టెడ్ బై ప్రియాంక మోహన్ అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్. మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమ్ అవుతుంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. మ్యాక్సిమం మూవీ కొరియాలో సెటప్ అయి ఉంటుంది కాబట్టి కొన్ని సీన్స్లో కొరియా లాంగ్వేజ్నే యూజ్ చేస్తారు. సబ్ టైటిల్స్ కంపల్సరీ. సో మూవీ చూసిన తర్వాత నాకైతే ఎక్కలేదు. సింపుల్గా మూవీలో ఏ ప్రాబ్లం లేకపోవడమే ఒక ప్రాబ్లం. అసలు సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అండ్ దాని నుంచి వచ్చిన ఎమోషన్స్ అంత హై ఇవ్వలేకపోయింది. సినిమా అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఫస్ట్ 1 అవర్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. సినిమా చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ రాదు. జస్ట్ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అండ్ ఎమోషన్స్ని కూడా చాలా సడన్గా కట్ చేసినట్టు అనిపించింది. అసలు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయ్యారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ కొరియాలో ఎలా సర్వైవ్ అవుతుందని చాలా ఇంట్రెస్ట్తో మూవీని స్టార్ట్ చేశాను. కానీ ఆ సర్వైవల్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అసలు ఆ సర్వైవల్లో ప్రాబ్లమ్సే ఉండవు, అన్నీ ఈజీగా జరిగిపోతూ ఉంటాయి అంతే. కాన్ఫ్లిక్ట్ లేని సినిమా చూడడానికి బాగానే ఉంటుంది కానీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. స్టోరీ విషయానికి వచ్చేస్తే శంబా అనే ఒక అమ్మాయికి కొరియాకి వెళ్ళాలనే ఆశ ఉంటుంది. సో కొరియాకి ఎలా వెళ్ళింది అండ్ కొరియాలో ఎలా సర్వైవ్ అయింది, అసలు కొరియాకి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అని తెలుసుకోవడానికే ఈ స్టోరీ. స్టోరీ పాయింట్ కొత్తగానే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషనే అస్సలు బాగుండదు. స్టార్టింగ్లోనే సుత్తి లేకుండా పాయింట్లోకి వచ్చేస్తారు కానీ స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ప్రజెంట్ చేశారు. ఈజీగా గెస్ చేసేటట్టే ఉంటాయి సీన్స్ అన్నీ. అసలు కొత్తగా ఏముండదు చూడడానికి. మూవీ టెక్నికలీ బాగుంటుంది. మంచి లైటింగ్, సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ అన్నీ బాగానే ఉంటాయి కానీ స్క్రీన్ ప్లేలోనే చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో సింపుల్గా మూవీలోని పాజిటివ్స్ ఏంటంటే లైటింగ్, విజువల్స్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగుంటాయి అండ్ స్టోరీ ప్లాట్ లైన్ కూడా కొత్తగానే ఉంటుంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా రొటీన్ స్క్రీన్ ప్లే ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అంతే ఉండదు. ఒకవేళ మీకు లైట్ ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే చూడొచ్చు కానీ ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఏదైనా చూడాలనుకుంటే మేబీ మీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.